సడన్ గా నీకు గతం గుర్తుకొస్తేనో, సడన్ గా నీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తేనో మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా? కానీ ఒక్క నిజం చెప్తాను విను, మానవ సంబంధాలంటే మర్చిపోయాయి కాదు బాబు. ఎవరొస్తారు నా కోసం? ఎవరున్నారు నాకు? ఏది నా ప్రపంచం? ఏది నా కుటుంబం? ఎక్కడున్నారు నా వాళ్ళు? నన్ను ఇష్టపడేవాళ్ళు ఎవరు? నన్ను నన్ను చంపాలనుకున్న వాళ్ళు ఎవరు? నేనెవరి కోసం బతకాలి? ఎవరు వస్తారని ఎదురు చూడాలి? నేనెవరికైనా గుర్తున్నానా? ఎవరినైనా ప్రేమించానా? ఏమన్నా మాటిచ్చానా? అసలు నేనెవరు? అసలు నేనెవరు? అసలు నేనెవరు? అసలు నేనెవరు? 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 ఎవరు? ఏంటా ఆటలు? ఏంటా ఆటలు? వెళ్ళి బుక్స్ తెచ్చుకుని చదువుకో. ఏయ్, అది రేమ్స్ బాగా చెప్తోందా? ఏమో మేడం. పోనీ దాని పేరేంటో అదేనా చెప్పిందా? పాపం తనకి మాటలు రావట్లేదు మేడం. 3 లక్షల పట్టుచీర కోసమైనా దీనికి మాటలు వస్తే బాగుండు. ఇదిగో, నీకొక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. దాన్ని రోజు మాట్లాడించు. ఎప్పుడది నోరు విప్పి మాట్లాడుతుందో అప్పుడొచ్చి నాకు చెప్పు. ఎందుకు మేడం? మనం మాట్లాడిస్తుంటేనే మెల్లిమెల్లిగా దానికి మాటలొస్తాయే. దానికి మాటలొస్తేనే నాకు 3 లక్షల పట్టు చీర వస్తుంది. సరే మేడం. మనం కావాలని మాట్లాడిస్తున్నట్టు దానికి తెలియకూడదు. తెలిస్తే మాటలు రావు. ఇదిగో, నీ పేరేంటి? ఓహో, నీ పేరు బంగారమా? నా పేరా? నీకు నిజంగానే మాటలు రావా? ఫ్రెండ్స్, ఎందుకు శివమ్మా? జేబులో పెట్టుకో. ఎవరి కోసం? చచ్చిపోయినట్టు నటించిన పవన్ గాడి కోసం. అంటే వాడు నిజంగా చావలేదా? చచ్చినట్టు నటించి ప్రేమని నమ్మించాడు. అవునా? పోస్టర్లు అంటించడం, అక్కడ ఇక్కడ వెతకడం, కనబడిన వాడినల్లా ఎంక్వైరీ చేయడం, ఇలాంటివన్నీ ప్రేమ ఆపేయడం కోసం, పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టడం కోసం నేను ఆడిన డ్రామా పవన్ అనేవాడి చావు. అంటే వాడు నిజంగా ప్రణయ్ని చూడలేదా? వాడికి ప్రణయ్ ఎవరో తెలీదు, ప్రేమ ఎవరో కూడా తెలీదు. డబ్బు విలువ మాత్రమే తెలుసు. 1,00,000 రూపాయలు
ఎంత కష్టపడితే వస్తాయో తెలుసు. శివమా నువ్వు సూపర్. ఈ దెబ్బతో ప్రణయ్ చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకొని ఆ ప్రేమ పోస్టర్లు అంటించడం కాదు కదా, బొట్టు కూడా పెట్టుకోవడం మానేయాలి. ఈ 1,00,000 తీసుకెళ్ళి ఆ పవన్ గడికివ్వు. అలాగే శివమా. అమ్మా పాయసం చేస్తున్నావా? ఇవాళ ఏంటమ్మా స్పెషల్? బావ గురించి ఆచూకీ తెలిసింది కదా, అక్క వెళ్ళి బావని తీసుకొస్తుంది. రాగానే అందరం నోరు తీపి చేసుకోవాలి కదా, అందుకే. అదిగో అక్కొచ్చేసినట్టుంది. ప్రణయ్ కనిపించాడమ్మా. ఎక్కడున్నాడక్క? బావని తీసుకొస్తావు అనుకున్నాం, ఏమైందక్క? ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడవేంటి? ఏమైందమ్మా? ప్రణయ్ గురించి ఎవరో చెప్తారని వెళ్ళావు కదా, ఏమైంది? ఏం చెప్పాడు? ప్రేమ, ఒకవేళ ప్రణయ్ ప్రణయ్కి ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. అమ్మయ్య బతికే ఉన్నాడు కదా? ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? దేవుడి సన్నిధిలోనే ఉన్నాడమ్మా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అదేనమ్మా, ఏదో గుళ్ళో ఉన్నాడంట, అక్కడున్నాడని చెప్తే నేను వెళ్ళేసరికి మాయమయ్యాడు. మరి బతికే ఉంటే మన దగ్గరికి రావట్లేదేంటమ్మా? అసలు నిన్ను వదిలేసి ఎక్కడో ఎందుకుంటాడో? ఏమో, అతని పరిస్థితి ఎలా ఉందో ఏంటో. రావాలనుకున్నా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడేమో. ఎవరైనా తనని రాకుండా చేస్తున్నారేమో. అక్క నిజం చెప్పక్క, బావ బ్రతికే ఉన్నాడా? తెలిస్తే నువ్వెందుకంత డల్గా చెప్తావు? ఏదో జరిగింది, అదేంటో చెప్పక్క. ఏం లేదమ్మా, మీ బావ కనిపిస్తాడన్న ఆశతో వెళ్ళాను కదా, కనిపించకపోయేసరికి బాగా నిరాశగా అనిపిస్తుంది. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. నేను వెళ్ళి పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. అమ్మా, స్టవ్ మీద పాయసం. అయ్యో,
ఆయన కూడా ఇలాగే నా కళ్ళ ముందు యాక్సిడెంట్లో చచ్చిపోయాడక్క. నీ ప్రణయ్ని, నా తోడబుట్టిన వాణ్ణి నేనే చంపించేశాను. సో వాట్? ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? ప్రణయ్కి ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. మరి బతికే ఉంటే మన దగ్గరికి రావట్లేదేంటమ్మా? అమ్మో, ఈ టీవీ సీరియల్ చూసేటప్పుడు ఆంటీ అంకుల్కే ఏం అడిగినా ఇవ్వదు, ఇక నాకేమిస్తుంది? ఏం బావగారు, అందరూ ఇంట్లోనే ఉన్నారనమాట. ఏమే, మీ అమ్మాయి వచ్చాడు. కుర్చీ ఖాళీ ఉంటే కూర్చోమనండి, లేదంటే కాసేపు నిలబడమని చెప్పండి. వినేసుంటాడులే. ఇదిగో అమ్మాయి, ఇదేం బాగలేదు. నీ అన్నయ్యని వచ్చాను, కాస్త ఇటు చూడు. పల్లవి, ఎక్కువసేపు నిలబడితే శాపనార్థాలు పెట్టిపోతాడు. ముందు నువ్వు లేవే. దిక్కుమాల సిగ్నల్స్ ఇప్పుడే పోవాలా? మీ పుట్టింటోళ్ళు అడుగు పెట్టారు కదా, లెగ్గు మహత్యం. ఇందాక నుంచి చూస్తున్నాను. రేవులో పడవెక్కి, స్టేషన్లో రైలెక్కి, బస్టాండ్లో బస్ ఎక్కి, ఆటో వాడికి ఆస్తి రాసిచ్చి, చచ్చి చెడి ఆ ఊరు నుంచి ఈ ఊరు వరకు వస్తే ఇదేనా మీరు నాకు చేసే మర్యాద? అయ్యో కూర్చో మావయ్య. ఇదిగో సూటిగా సుత్తి లేకుండా అడుగుతున్నాను, మా వాడికి మీ మహాలక్ష్మి ఇస్తారా లేదా? ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదిగో అంటారే గాని అసలు సంగతి తేల్చరేంటి? అందుకే వచ్చాను. వీళ్ళ అబ్బాయిని చేసుకుంటే మన మహాలక్ష్మి కూడా ఆటో ఎక్కి, బస్ ఎక్కి, రైలు ఎక్కి, రేవులో పడవెక్కి, వీళ్ళ ఊరెళ్ళేసరికి ఉన్న పళ్ళు ఊడిపోయి ముసలిదైపోతుంది. ఇదిగో అమ్మాయి, సొంత చెల్లెలని ఇంత దూరం వచ్చి అడుగుతున్నాను గాని మా వాడికేం సంబంధాలు దొరక్క కాదు. అసలు మా వాడికేం తక్కువ? వ్యసనాలకేం తక్కువ లేదు. అవన్నీ మానేసి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా బావా. అన్నయ్య, నీ చెల్లెల్ని కాబట్టి నేను కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నాను. పోలీస్ ఉద్యోగం అనేసరికి మా మహాలక్ష్మికి సంబంధాలు వెనక్కిపోతున్నాయనే మాట నిజమే, కానీ మీ వాణ్ణి మా పిల్లకిచ్చే సమస్యే లేదు. ఎందుకు? గుర్ర పందాల్లో డబ్బు పోగొట్టుకుని ఆ డబ్బు పోయిందని మందు కొట్టి ఆ మందు ఎక్కువై కనపడ్డ ప్రతి ఆడ మనిషి మీద చెయ్యేసేవాడు మాకెందుకయ్యా? అయినా మీ వాడికేమైనా ఉంగరాలు జుట్టుందా? పసుపు కొమ్ములు ఆరబోసినట్టు పచ్చని ఒళ్ళుంటుందా? గుండ్రటి కళ్ళుంటాయా? కోటేరేసిన ముక్కుంటుందా?
నవ్వితే బుగ్గలు సొట్టపడతాయా? అర్థమైంది. అవన్నీ ఉన్న అల్లుడిని ఇక్కడేగా పెట్టుకున్నారు మీరు. ఇల్లరికం అల్లుడు కాబోలు, అది మీ బడాయి. వస్తా. వీణ్ణి ఎంత మాట అన్నాడా మాజీ అంటే వీణ్ణి వదలను. ప్రణయ్ ఆగు, ఆగు ప్రణయ్ ఆగు. ఓకే, మీరు ఆపారు కాబట్టి బతికిపోయాడు. ఆపకపోతే నేనే ఆగిపోయేవాడిని. పెద్ద మనిషి కదా, బాగుండదు. ఏంటో ఇది? ఆఫ్టర్ ఆల్ 10 lakhs, 10 లక్షల కోసం ఈ వీధికే పెద్ద దిక్కు లాంటి నన్ను అవమానిస్తారా? ఏంటయ్యా నువ్వు వీధికి చేసిన సంఘ సేవ? అబ్బా, సంఘ సేవ. నేను తాగొచ్చినప్పుడల్లా ఇదిగో లోపలుందే నా పెళ్ళాంస్, ముద్దుల పెళ్ళాంస్ నన్ను బయటికి గెంటేస్తే ఈ వీధికి నేను గోర్ఖాలాగా అటు ఇటు తిరిగేవాడిని తెలుసా. అప్పు చేసి వచ్చినప్పుడల్లా మా ఆవిడ, మై వైఫ్, మై జిగిరి జాన్ జిగిరి తలుపు తీయకపోతే ఈ వీధికి సెక్యూరిటీ ఫోర్స్ లాగా మారి ఒక్క దొంగను కూడా రాకుండా చేశాను తెలుసా. ఇంతకు మించి నీ గురించి ఒక్క మాట మాట్లాడితే వీధిలో వాళ్ళు వచ్చి తంతారు. పిలువురా మీ ఆవిడ్ని. పిలిస్తే చెప్పు వస్తుంది ముందు. మీరు పిలిస్తే చెప్పు అని వస్తుంది. పిలు బ్రదర్. కరుణమ్మా, ఓ కరుణమ్మా. ఏంటి? ఎవరు మీరు? ఈయనకి 10 లక్షలు అప్పిచ్చిన వాడినమ్మా. అయితే ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అదేంటమ్మా, ఎంతైనా మీ ఆయన. మా ఆయన చచ్చిపోయి చాలా కాలమైంది. గురుగారు, నేను మళ్ళీ బతికొచ్చిన సంగతి నా డార్లింగ్కి తెలీదు. ఆయన పిచ్చి పెళ్ళామా? నిజంగా చచ్చిపోయింది నీ మొగుడు కాదు, మన అల్లుడు. ఆ సంగతి అదిగో పక్కన ఉంది కదా మన అమ్మాయి, తనకి తెలియట్లేదే. ఇతన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. ఏంటమ్మా మర్యాద? వీడు నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. తీర్చమంటే ఇవాళ రేపు అంటున్నాడు. కావాలంటే ఇదిగో ఈ కాగితాలు చూడండి. నాలుగు గీసుకోండి. వీడిని నమ్మి 10 లక్షలు అప్పించానంటున్నావే, నీకసలు మెదడు అనేది ఉందా? ఏముందని వీడి దగ్గర 10 లక్షలు ఇచ్చావు? నా అల్లుడు ప్రాణే ఉన్నాడు కదా, నా బిహైండ్ హీస్ స్టాండింగ్ ఉన్నాడని తెలుసుకుని నాకు డబ్బిచ్చారు.